హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ రవ్వ లడ్డు. సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా ఉండే ఈ రవ్వ లడ్డును స్పెషల్ అకేషన్స్కు లేక తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందుకోసం కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక అందులో జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కిస్మిస్ కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్ని వేగి గోల్డెన్ షేడ్లోకి వచ్చాక వాటిని తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 2 కప్పుల బొంబాయి రవ్వను పోసుకొని మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి నెమ్మదిగా కలుపుకుంటూ రవ్వను ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఎంత బాగా వేగితే లడ్డూలు అంత టేస్ట్ గా ఉంటవి. రవ్వను అలాగే వదిలేస్తే అడుగంటుతుంది. కాబట్టి నెమ్మదిగా కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రవ్వను 10 నిమిషాల పాటు వేపుకుంటే రవ్వ అనేది లేత బంగారు రంగులోకి వస్తుంది. ఇప్పుడు అందులో 1 కప్పు పచ్చి కొబ్బరిను పోసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేయడం వలన రవ్వ లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. కొబ్బరిను రోస్ట్ చేస్తాం కాబట్టి అందులో ఉన్న చెమ్మంతా పోతుంది. కొబ్బరి వల్ల రవ్వ లడ్డుకు మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఈ విధంగా రవ్వతో పాటు కొబ్బరిని కూడా 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో 1/3 కప్పు షుగర్ ను పోసుకొని అందులో 4 ఇలాచి కూడా వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ షుగర్ పౌడర్ ను ఫ్రై చేసుకున్న రవ్వలో యాడ్ చేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్నాక అందులో కాచి చల్లారబెట్టుకున్నటువంటి సుమారు 1 గ్లాస్ పాలల్లో నుంచి గోరువెచ్చగా ఉండగానే కొంచెం కొంచెం పోసుకుంటూ రవ్వను కలుపుకోవాలి. లడ్డూలు చుట్టుకోవడానికి తగినంత ముద్ద వచ్చేలా పాలను కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మొత్తం రవ్వను కలుపుకోవాలి. ఇప్పుడు రవ్వను ఇలా మ్యాష్ చేసుకొని 10 నిమిషాల పాటు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని లడ్డూలుగా చుట్టుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి రవ్వనంతా లడ్డూలుగా చేసుకోవాలి. ఎంతో సాఫ్ట్ గా జ్యూసీగా ఉండే ఈ లడ్డూలు స్వీట్ షాప్ లో దొరికే లడ్డూల కంటే ఇంట్లో చేసుకునే లడ్డూలే ఆరోగ్యానికి హెల్దీ. ఎంతో పర్ఫెక్ట్ గా సూపర్ టేస్టీగా ఉండే ఈ లడ్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.